ఆంధ్ర ఈజ్ బ్యాక్ అన్నారు మంత్రి నారా లోకేష్. ఆంధ్ర ఈజ్ బ్యాక్ అనేలా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం నిర్వహించే సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణకు చేపట్టున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఉపసంఘం చైర్మన్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర ఇస్ బ్యాక్ అనే విధంగా సిఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించాలన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు ఆకర్షించేలా సదస్సును విజయవంతం చేయాలని సూచించారు. తద్వారా ఏపీలో ఉపాధి ఆర్థిక రంగాభివృద్ధి జరుగుతుంది. ఒక్కో దేశానికి సంబంధించిన ఒక్కో థీమ్ను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి పారిశ్రామికవేత్తలకు ఏపీని కేంద్రంగా చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఖరారు చేశారు. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్, నేవిగేటింగ్ ది న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ దీంతో సదస్సును సిఐ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమీక్షలో మంత్రులు టీజీ భరత్, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్తో పాటు సిఎస్కే విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.